గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుస్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. జగదంబ విశ్వపాలిని మాతా కీ జయ. జగద్గురు భారతీ తీర్థ మహాస్వామి భగవాని కీ జయ. సద్గురు మదనానంద సరస్వతీ స్వామి భగవాని కీ జయ. ధార్మికాస్తిక మహాశైలారా, మన తెలంగాణ రాష్ట్రంలో సంగారెడ్డి జిల్లా యందు ఈశ్వరపురం ఇస్మాయిల్ ఖాన్పేట గ్రామంలో 23 సంవత్సరాల క్రితం భగవతి శ్రీ దుర్గా భవానీ అమ్మవారి యొక్క దివ్యమూర్తిని ప్రతిష్ఠింపజేసుకొని నాటి నుండి ఈనాటి వరకు అమ్మ యొక్క అనుగ్రహం చేత, గురుచరణుల యొక్క ఆశీస్సుల చేత ప్రతి సంవత్సరం కూడా దుర్గా భవానీ శరన్నవరాత్రి ఉత్సవములను ఆశ్వీజ శుద్ధ ప్రతిపద నుండి మహర్నవమి వరకు విజయదశమి రథోత్సవ కార్యక్రమంతో ఈ నవరాత్రుల కార్యక్రమం సుసంపన్నమవుతుంది. అలాగే అమ్మవారు ప్రతిష్ఠింపబడినటువంటి యొక్క ఫాల్గుణ బహుళ షష్ఠి నాడు పూర్ణాహుతిగా 3 రోజులు ఆయా కార్యక్రమాల్ని అనుసరించి 7 రోజులు 5 రోజులు పాంచాన్నిక దీక్షతో, సప్తాహ దీక్షతో, త్రిదిన దీక్షతో వార్షికోత్సవ కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా సశాస్త్రీయంగా నిర్వహిస్తూ రావడం జరుగుతుంది. 23 సంవత్సరములు పూర్తయి 23వ వార్షికోత్సవం కూడా గత ఫాల్గుణ మాసంలో చక్కగా ఆ జగన్మాత జరుపుకున్నది. ప్రస్తుతం ఈ రోజు నుండి 9 రోజుల వరకు అత్యంత మనోహరంగా ఆ జగన్మాత ప్రతినిత్యం కూడా మహాభిషేకం 4 గంటలకు, తదుపరి ఒక్కొక్క రోజు ఒక్కొక్క అలంకరణగా విరాజిల్లుతూ ఉంటుంది. ఇవాళ జగత్ప్రసూతి అలంకారం, మరొక రోజు లక్ష్మీదేవి, మరొక రోజు శాకంబరి, మరొక రోజు అర్ధనారీశ్వరి, రాజరాజేశ్వరి, ఇలా వివిధ అలంకరణలతో దుర్గా భవానీ అమ్మవారు భక్తులకు తన దివ్య దర్శనాన్ని ప్రసాదిస్తూ ఉన్నది. ఇందులో ఈ పూట శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమై తెల్లవారుజామున 4 గంటలకు మహాభిషేకము, జగత్ప్రసూతి అలంకారంతో శోభిల్లుతూ ఉన్నది జగన్మాత. అనేక వందలాది మంది భక్తులు ఆలయానికి విచ్చేసినారు. అన్నపూజా కార్యక్రమం జరిగి అన్నదాన మహాప్రసాద వితరణ ప్రారంభమైంది. ఇక ఉత్సవాంగమైనటువంటి కార్యక్రమం కొంత అయింది, ఇంకా కొంత కావలసింది ఉంది. అందువల్ల దీంట్లో ప్రతినిత్యం కూడా ఉదయాన అమ్మవారికి మహాభిషేకం, ప్రాతకాల అర్చన, అలంకరణ, మధ్యాహ్న సమయంలో అమ్మవారికి చతుషష్ఠ్యుపచార పూజ, ఉత్సవ పూజగా గర్భాలయంలో అర్చకులు, తదుపరి భక్తుల చేత ఇక్కడ ఆలయ మంటపంలో చక్కగా 2 గంటలు అమ్మవారి యొక్క అర్చన జరుగుతుంది. ఇక రాత్రి సమయంలో అమ్మవారికి ఆవరణార్చనము, మహాపూజా కార్యక్రమం జరుగుతుంది. మంగళహారతి, మంత్రపుష్పము, రాజోపచార పూజ, సువాసిని కుమారి పూజలు, అలాగే పల్లకీ సేవ, సంకీర్తన సేవ, ఇలా రాత్రి సమయంలో త్రికాలముల యందు అమ్మవారికి దివ్యమైనటువంటి యొక్క అర్చన సశాస్త్రీయంగా కొనసాగుతుంది. యాగమంటపంలో కలశస్థాపనం, శరన్నవరాత్రి ఉత్సవాంగమైనటువంటి యొక్క సమస్త మంటప దేవత ఆవాహన అర్చనము ప్రతినిత్యము, తదుపరి ఈరోజు గణపతి హవనము, సాప్యదేవతా హవనము, అంకురారోపణము, దీక్షా ధారణము, తదుపరి దీపారాధనము, అఖండ దీపస్థాపనం ఇత్యాది కార్యక్రమాలన్నీ యాగశాలలో కొనసాగుతాయి. అలాగే నవచండీ యాగం మహర్నవమి నాడు ఉంటుంది కనుక నవచండీ యాగాత్మకమైనటువంటి యొక్క పారాయణాదులు సప్తశతి ప్రతినిత్యం జరుగుతాయి. అష్టోత్తర శతశ్రీ లలితా సహస్రనామ పారాయణాలు ఉపదిష్టులైనటువంటి యొక్క ఋత్విజుల చేత జరుపబడతాయి. అదేవిధంగా ప్రతినిత్యము పంచదశి నవార్ణ మూలమంత్ర హవనాదులు అమ్మవారి యొక్క సంకల్పంతో గత సంవత్సరమే ప్రారంభింపబడినటువంటి యొక్క నవరాత్రి ఉత్సవాల్లో వ్యాసప్రోక్తమైనటువంటి యొక్క శ్రీదేవి భాగవత పారాయణం ఈ సంవత్సరం కూడా ప్రారంభం జరుగుతుంది. ఇలా 9 రోజులు దేవి భాగవత పారాయణం జరుగుతుంది. అంచేత ఇటువంటి సదవకాశాన్ని, ఇటువంటి దివ్యమైనటువంటి సుసమయాన్ని భక్తులెల్లరూ కూడా సద్వినియోగం చేసుకొని ఇంత సుక్షేత్రం విరాజమానమైనట్టిది యావత్ భారతదేశంలో తలమానికమైనటువంటి యొక్క దేవాలయం, 2వ క్షేత్రంగా సప్త ప్రాకారాలతో విలసిల్లి అందరికీ కల్పతరువుగా ఆలవాలమైనటువంటి యొక్క మహోన్నతమైన ఈ దేవాలయాన్ని దర్శించడానికి
సుదూర ప్రాంతాల నుండి భక్తులు విచ్చేయడం మాకెంతో ముదావహమైనటువంటి ఒక విషయం. అందుచేత ఈ ఉత్సవ సమయంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని ఈ విషయాన్ని కరపత్రముల ద్వారా, ఫ్లెక్సీల ద్వారా అందరి హృదయాల్లోకి తీసుకెళ్లడం అనేటువంటిది అంత సులభమైన పని కాదు. కనుక ఇవాళటి సాధనాల్లో టీవీ ఛానళ్ళు అందరి భక్తజనుల యొక్క, అందరి జనుల యొక్క హృదయాల్లో సుప్రతిష్ఠితమవుతున్నాయి. వచ్చిన వార్తలనండి, వివిధ రకాలైనటువంటి సమాచారాలనండి. అలాగే మా క్షేత్రమునందు మిక్కిలి అభిమానం, ఆ తర్వాత అమ్మయందు భక్తి ప్రతిపత్తి కలిగినటువంటి యొక్క శ్రద్ధాళువులైనటువంటి సైరా ఛానల్స్ వారు ఈ విషయాన్ని అమ్మవారి భక్తజనులకందరికీ చేర్చడానికి ఎంతో కృషి చేస్తున్నారు. అందువల్ల వారికి ఆ పరమేశ్వరి జగన్మాత 3 పువ్వులు 6 కాయలుగా వారి శ్రేయ ఛానల్ అభివృద్ధి చెందుతూ ఇటువంటి ధార్మిక సమాచారాలని భారతీయ ప్రాణికోటికి అందజేస్తూ వారి జన్మ చరితార్థం చేసుకోవలసిందిగా వారికి క్షేత్రరాజము పక్షాన హృదయపూర్వకంగా కృతజ్ఞత ఆశీస్సులను సమర్పిస్తూ నా వాణిని విరామిస్తున్నాను. దౌలతాబాద్ ఎప్పటికి వస్తుంది? మేము సంగారెడ్డి నుంచి వచ్చాము. ఈ అమ్మవారు చాలా ఇయర్స్ నుంచి 2000లో నిలిపారు అనమాట ఈ అమ్మవారిని. అప్పటి నుంచి ఇక్కడికి ప్రతి ఇయర్ నవరాత్రులకు వస్తూనే ఉంటాం మేము. ఈ అమ్మవారు చాలా ప్రతిమ గలది. ఇక్కడ ఏది అనుకుంటే అది కోరికలు నెరవేరుతాయి. నవరాత్రులు, 1,00,000 దీపాలు, ఇక్కడ ప్రతి ఇయర్ 1,00,000 దీపాలు అవుతుంటాయి. అప్పుడు వస్తూ ఉంటాం అనమాట. చాలా టైమ్స్ వస్తుంది. బాగుంటుంది టెంపుల్. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. ఇక్కడ అమ్మవారు చాలా విశేషం. చాలా దూరం నుంచి భక్తులు వస్తూ ఉంటారు. ప్రతి ఆదివారం ఒక పండగలాగే జరుగుతూ ఉంటుంది. ఇక్కడ ప్రత్యేకించి కార్తీక మాసం ఈ దసరా ఉత్సవాలు చాలా బ్రహ్మాండంగా జరుగుతాయి. భక్తులందరూ కూడా ఎంతో భక్తిశ్రద్ధలతో ఈ అమ్మవారి సేవకి తరలి వస్తూ ఉంటారు. జై భవాని. మేము మల్కాజ్ నుంచి వచ్చినాము. చాలా బాగుంది, మంచి దర్శనం అయింది. ఫస్ట్ టైం చాలా బాగుంది టెంపుల్. అంటే మా బ్రదర్ వచ్చారు ముందు, మనం తీసుకొని వచ్చింది. బాగుంది, చాలా బాగుంది. హాయ్ ఎవ్రీబడి, దిస్ ఇస్ కిరీటి దామరాజు. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ. ఓ సైరా.